अस्सलामुअलैकुम आदाब, मैं हूँ खज़र याफ़ई और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। शुरुआत करते हैं हेडलाइन से। रुकन असम्बली जोगो रामन्ना को शिकस्त देना मेरा मकसद, कंडी श्रीनिवास रेड्डी ने प्रेस कॉन्फ्रेंस में किया इंकशाफ। बेरोज़गार अफराद को नौकरी दिलाने का झांसा देकर उनसे लाखों रुपये बटोरने वाली खातून पुलिस की गिरफ्त में। कंडी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब ख़बरों की तफसील। कांग्रेस के रियासती क़ायद कंडी श्रीनिवास रेड्डी ने कहा कि ज़िंदगी में उनका आखिरी मकसद रुकन असम्बली जोगो रामन्ना को शिकस्त देना है। उन्होंने आज अपने कैंप ऑफिस में पुरहुजूम प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इस बात का इंकशाफ किया। उन्होंने रुकन असम्बली जोगो रामन्ना की जानिब से रेवंत रेड्डी पर लगाए गए इल्ज़ामात की तरदीद करते हुए कहा कि रुकन असम्बली कांग्रेस की बढ़ती हुई मकबूलियत को देखते हुए बौखलाहट का शिकार हैं। इन्होंने इस बात का भी इंकशाफ किया कि रुकन असम्बली और पायल शंकर दोनों एक ही सिक्के के दो रुख हैं, दोनों अपनी मिली भगत से अवाम को गुमराह कर रहे हैं। इन्होंने सख्त तबसरा करते हुए कहा कि जोगो रामन्ना के साथ समझौते का कोई सवाल ही पैदा नहीं होता। इन्होंने राहुल गांधी के हमरा अपने दौरे अमेरिका की तफसीलात से सहाफ़ियों को वाकिफ़ करवाया। इन्होंने कहा कि वो खुशकिस्मत हैं कि उन्हें राहुल गांधी के साथ अमेरिका जाने का मौका मिला और उन्होंने महसूस किया कि यह आदिलाबाद के कांग्रेस लीडरों और कारकुनों के लिए एजाज़ की बात है। అద్భుతమైనటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను వారికి రుణపడి ఉన్నాను। ఇదొక నాకు దక్కిన గౌరవంగా భావించడం లేదు। ప్రతి ఆదిలాబాద్ బిడ్డకు, ప్రతి రైతు బిడ్డ, నాలాంటి కష్టపడి పైకి ఎదిగినటువంటి ప్రతి బిడ్డకు దక్కినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నా। ఒక అంబాసిడర్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, ఒక్కొక్క జిల్లా నుంచి అమెరికాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమాని, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఆ జిల్లాలో ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరించండి, ఒక రాయబారి లాగా వ్యవహరించండి అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులకు, ప్రవాస భారతీయులకు సూచించడం జరిగింది। నేను బీజేపీలో ఉన్నప్పుడు ఏకైక నాయకుడిని, నాకు కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదని ప్రకటించిన ఏకైక నాయకుడిని నేను। దమ్ముండి నేను చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీ రికార్డులు తిరిగేయండి। నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా చెప్పిన, కంది శ్రీనివాస్ రెడ్డికి కుల పిచ్చి లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి మత పిచ్చి లేదు, అట్లాంటి మత పిచ్చి కులం పిచ్చి ఉన్నోళ్ళు నా దగ్గరికి రావద్దని కూడా నేను చెప్పిన। ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు జోగు రామన్న, నీ జీవితంలో నీ చాప్టర్ క్లోజ్, నీకు ఎవరు ఓటేస్టో లేడు, నువ్వు చెల్లని రూపాయి, మొన్న 1000 రూపాయల నోటు రద్దు అయినట్టు నిన్ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారు। అహంకారంగా వ్యవహరించి 15 సంవత్సరాల దురహంకారంతో నువ్వు నీ కొడుకులు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, కేసులు పెట్టుడు, మర్డర్లు చేపించుడు, అందరినీ భయభ్రాంతులకు గురి చేయించుడు, ఎస్టీ ఎస్సీ అట్టాస్టి కేసులు పెట్టుడు, ప్రశ్నించిన మీడియా మీద కేసులు పెట్టుడు, ప్రశ్నించిన నాయకుల మీద కేసులు పెట్టుడు, నీ అన్ని పాపాల పుట్ట బద్దలైంది జోగు రామన్న। ఎక్క కాలం నీకు లేదు, నీకు ఉన్నది ఇంకా 6 నెలల కాలమే। ఈ 6 నెలల్లో మూటా ముల్లే సర్దుకొని పరారైపోవడానికి రెడీగా ఉండు। విలేకరులకు మళ్ళొకసారి మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నా, నేను భారతీయ జనతా పార్టీలోకి చేరింది ఈ టీఆర్ఎస్ పార్టీ మీద బలంగా పోరాడి ఈ జోగు రామన్నని, కేసీఆర్ని ఇంటికి సాగనంపుతానన్నటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీలో చేరిన। కానీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు సరెండర్ అయిందని మీరు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి। ఇక ఇక్కడనైతే పాయల్ శంకర్ అనే వ్యక్తి ఇక్కడ రామన్నకు పూర్తిగా సరెండర్ అయిందనేది ప్రజలు తెలిసినటువంటి వాస్తవమే। పైసలకు అమ్ముడు పోకుంటూ ఉత్తుత్తి పోరాటాలు, తూతూ మంత్రం చేయడం। సో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మీద పోరాటం చేయకుండా ఉత్తుత్తి పోరాటాలు చేసి తూతూ మంత్రంగా నువ్వు కొట్టినట్టు నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అనేటువంటి ఈ కుమ్ముక్కు రాజకీయాలు, రాజీ పడేటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీఆర్ఎస్తో కుమ్ముక్కు కాని పార్టీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ అన్న నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అనేక అవమానాలు బీజేపీలో తట్టుకొని ఇక భరించలేక ఇక్కడ ఉన్నటువంటి జోగు రామన్నకు
అమ్ముడుపోయినటువంటి బీజేపీది. పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి జోగు రామన్నకు గుత్తగా జోగు రామన్న బూట్లకు పాయల్ శంకరు ఆదిలాబాద్లో బీజేపీని రాసి చేసిండు. बेरोजगार अफराद को नौकरी दिलाने का झांसा देकर उनसे लाखों रुपया बटोरने वाली खातून को आदिलाबाद पुलिस ने गिरफ्तार कर लिया। आदिलाबाद डीएसपी वी उमेंदर ने वन टाउन पुलिस स्टेशन में हफ्ते के रोज़ प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इस बात का खुलासा किया। उन्होंने कहा कि आदिलाबाद ज़िला में बेरोज़गारों को महकमा रेलवे में नौकरी दिलाने का झांसा देने वाली खातून को गिरफ़्तार करके रिमांड पर भेज दिया गया है। उन्होंने बताया कि आदिलाबाद शहर मुस्तक़र की रहने वाली राजिता ने 10 बेरोज़गार नौजवानों को नौकरी दिलाने का झांसा देते हुए तकरीबन 1,50 लाख का चूना लगाया। उन्होंने कहा कि धोखाधड़ी का शिकार उम्मीदवारों की शिकायत के बाद मुलजिमा को गिरफ्तार करने के बाद रिमांड पर भेज दिया गया है। మళ్ళొకసారి ముందరకొచ్చిందనే విషయాన్ని ఈ రోజులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీసీ బంధు పేరుతోటి గత ఎన్నికల ముందర కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 నుంచి 17 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 18 వరకు కూడా 15 నుంచి 17 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కేవలం కొంతమందికే ఎమ్మెల్యేలు మంత్రుల కనుసన్నల్లో పనిచేస్తున్న వాళ్లకు కార్యకర్తలకే 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు లక్ష రూపాయలు లోన్లు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 50,000 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నది। कांग्रेस पार्टी के रियासती कायद कंडी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों के लिए खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंडी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं और उनका इरादा है कि वो इस खिदमत को 100 साल तक जारी रखें। AICC मेंबर जी सुजाता ने इल्ज़ाम लगाया कि रियासती हुकूमत की तरफ से लाई गई हर स्कीम गरीबों के लिए नहीं है, बल्कि ये सिर्फ BRS लीडरों को माशी तौर पर बाइख्तियार बनाने के लिए है। लोगों ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव को ख़ुद जिक्र करते हुए देखा कि माजी में दलित बस्ती में कुछ अरकान असम्बली बदउनवानी में मुलविस थे। BRS कायदीन समझ जाएंगे कि बदउनवानी किस हद तक जारी है। हफ्ते के रोज़ आदिलाबाद शहर मुस्तक़र में अपनी रिहाइश गाह पर एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने इन ख़यालात का इजहार किया। उन्होंने कहा कि रियासती हुकूमत ने हाल ही में BC तबक़े के लिए 1 लाख रुपये की माली इमदाद का ऐलान किया है। उन्होंने कहा कि अगर हम उसूलों को देखते हैं तो इस स्कीम को BC तबक़े को धोखा देने के लिए लागू किया जा रहा है। इन्होंने कहा कि रुकन असम्बली के लिए काम करने वाले कायदीन और कारकुनों को स्कीमों का फ़ायदा मिल रहा है और हकीकी और मुस्तहिक़ गरीबों को कोई फ़ायदा नहीं मिल रहा है। అమాయకులైన యువకులకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది। మొదట ఈ తోట రజిత హైదరాబాద్లో ఉన్న శేషగిరిరావుతో పరిచయం ఏర్పడింది, అంటే వాళ్ళ కజిన్ బ్రదర్ ద్వారా। ఆ శేషగిరిరావు ఎవరైనా రైల్వేలో ఉద్యోగాలు కావాలంటే ఒక్కొక్కరు మినిమం 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇస్తే నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పడంతో ఈమె ఆదిలాబాద్లో ఉన్న అమాయక ప్రజలను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది। అయితే ఈమె యొక్క వలలో అమాయకులే కాదు, టీచర్లు లెక్చరర్లు కూడా ఈమె వలలో పడిపోయినారు। అంటే మామూలుగా టీచర్లు లెక్చరర్లు ఏం చేస్తారంటే స్కూళ్ళు కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ మంచిగా చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు రాసి రాబట్టాలని చెప్పేసి కోరుకుంటారు। కానీ వాళ్ళ పిల్లల వరకు వచ్చేసరికి మాత్రము అక్రమైన మార్గంలో ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి ఈమెను కలిసింది। ఇంకెవరెవరు అసిస్ట్ చేశారో వాళ్ళది కూడా తెలుస్తుంది వరకు, దానిపై ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్। आदिलाबाद के माज़ूरीन अपने मसाइल के हल के लिए चंद दिनों से एहतजाज पर हैं। शदीद धूप के बावजूद भी वो एहतजाज को जारी रखे हुए हैं। माज़ूरीन तंजीम के सदर मोहम्मद इमरान ने आज एहतजाज के दौरान उनकी तबीयत नासाज हो गई। उनकी तबीयत की नासाजी के बाद भी वो एहतजाज को जारी रखा। उन्हें एहतजाज के मकाम पर ही तिब्बी इलाज फ़राहम किया गया। उन्होंने इस मौके पर ख़िताब करते हुए कहा कि वह माज़ूरीन के मसाइल को हल होने तक अपने एहतजाज को जारी रखेंगे। ख़बरों के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर।
रुकन असम्बली जोगो रामन्ना को शिकस्त देना मेरा मकसद, कंडी श्रीनिवास रेड्डी ने प्रेस कॉन्फ्रेंस में किया इंकशाफ। बेरोजगार अफराद को नौकरी दिलाने का झांसा देकर उनसे लाखों रुपए बटोरने वाली खातून पुलिस की गिरफ्त में। कंडी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। अम्मा न्यूज़ उर्दू खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।